ఈ ప్రపంచంలో ఇన్లాజికల్ థాట్స్ ఎక్కువగా ఉన్నాయి మీద. హాయ్ ఫ్రెండ్స్, సౌత్ ఇండస్ట్రీ అయిన మలయాళం ఇండస్ట్రీ నుంచి రిలీజ్ అయిన మర్డర్ మిస్టరీ మూవీస్ లను మనం చాలా ఇంట్రెస్టింగ్ గా చూస్తూ ఉంటాం. అయితే వీటిని వెతికి పట్టడం చాలా కష్టంగా ఉంటుంది. అందుకని నేను మీకోసం 9 బెస్ట్ మలయాళం సస్పెన్స్ థ్రిల్లర్ మూవీస్ లను తీసుకొచ్చాను. మంచి విషయం ఏమిటంటే ఇవన్నీ కూడా హై క్వాలిటీలో తెలుగులో ఉన్నాయి. అందుకని ఈ వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. నెంబర్ 9, జాన్ లూథర్. ఈ మూవీ 2022లో రిలీజ్ అయింది. దీనికి 6.8 IMDb రేటింగ్ ఉంది. ఈ మూవీలో మనకి జాన్ లూథర్ అనే ఒక పోలీస్ ఆఫీసర్ కథని చూపిస్తారు. అతను ఉన్న ఆ గ్రామంలో ఒక వ్యక్తి యొక్క యాక్సిడెంట్ అవుతుంది మరియు అతను అక్కడికక్కడే మరణిస్తాడు. అయితే ఆ వ్యక్తిని గుద్దిన డ్రైవర్ అక్కడ నుండి పారిపోతాడు. ఈ కేసుని జాన్ లూథర్ ఇన్వెస్టిగేషన్ చేస్తూనే ఉంటాడు. కానీ అదే సమయంలో ఆ గ్రామంలో మరికొంతమంది రహస్య రీతిలో మాయమైపోతారు. అయితే ఆ గ్రామంలో అసలు ఏం జరుగుతుంది, ఎందుకు వ్యక్తులు ఇలా మాయమైపోతున్నారు అనే విషయాలు తెలుసుకోవాలి అని జాన్ లూథర్ కి అనిపిస్తుంది. అయితే ఇక్కడి నుండి స్టోరీ చాలా ఇంట్రెస్టింగ్ గా మారిపోతుంది. మరోవైపు అతను వ్యక్తిగతంగా ఎన్నో సమస్యలు ఎదుర్కొంటూ ఉంటాడు. ఇలాంటి సమయంలో అతను ఈ కేసుని ఇన్వెస్టిగేషన్ చేస్తాడా లేదా మరియు ఈ కేసుని సాల్వ్ చేస్తాడా లేదా అనేది మీరు ఈ మూవీలో చూడాలి. ఈ మూవీలో మీకు చాలా వరకు సస్పెన్స్ మరియు థ్రిల్లర్ కలిగే సీన్స్ కనిపిస్తాయి. దానివల్ల మీరు ఈ మూవీని చివరి వరకు చూస్తారు. మీరు ఈ మూవీని చూడాలి అనుకుంటే అమెజాన్ ప్రైమ్ లో మీరు చూడవచ్చు. నెంబర్ 8, ఈ మూవీ పేరు 12 మ్యాన్. ఇది 2022లో రిలీజ్ అయింది. ఈ మూవీ IMDb రేటింగ్ 6.8 గా ఉంది. ఇది ఒక మర్డర్ మిస్టరీ మూవీ. మనం ఈ మూవీలో కొంతమంది కాలేజ్ ఫ్రెండ్స్ లను చూస్తాం. వాళ్ళు తమ జీవితంలో ఎన్నో సమస్యలు ఎదుర్కొంటూ ఉంటారు. అందుకని వాళ్ళందరూ రిలీఫ్ గా ఉంటుందని ఒక టూర్ కి వెళ్దామని ప్లాన్ చేస్తారు. అదే విధంగా వాళ్ళు టూర్ కి బయలుదేరతారు మరియు ఒక హోటల్ రూమ్ లో ఆ రాత్రికి దిగుతారు. అయితే తర్వాత రోజు లేచి చూస్తే వాళ్ళు ఉన్న హోటల్ రూమ్ పక్కన ఒక అమ్మాయి డెడ్ బాడీ పడి ఉంటుంది. అయితే ఆ శవం మరెవరిదో కాదు, వారిలో ఒకరిది. అయితే ఇప్పుడు చంద్రశేఖర్ అనే ఒక పోలీస్ ఆఫీసర్ అక్కడికి వస్తాడు. అతనితో కలిపి అక్కడ మొత్తం 12 మంది ఉంటారు. అయితే ఆ అమ్మాయి హత్య ఎలా జరిగింది అనేది అతను కనుక్కోవాలి అనుకుంటాడు. అతను హంతకుడిని కనుక్కుంటాడా లేదా, అసలు హంతకుడు ఎవరు, ఎందుకు ఆమెని చంపారు అనేది మీరు ఈ మూవీని చూసి తెలుసుకోవాలి. ఈ మూవీని మీరు ఏ విధంగా చూస్తూ ఉంటారో అదే విధంగా ఇందులో ఎన్నో ట్విస్ట్లు రివీల్ అవుతాయి. మీరు ఈ మూవీని చూడాలి అనుకుంటే దీన్ని మీరు జియో హాట్‌స్టార్ లో చూడవచ్చు. నెంబర్ 7, ఈ మూవీ పేరు అభిహోం. ఈ మూవీ 2023లో రిలీజ్ అయింది. అలాగే ఈ మూవీకి IMDb రేటింగ్ 7.3 గా ఉంది. ఈ మూవీలో మనం జయరాజన్ అనే ఒక వ్యక్తిని చూస్తాం. అతని తండ్రిని పోలీసులు అతను ఒక ట్రక్ ని దొంగిలించాడు అని అరెస్ట్ చేస్తారు. అయితే జయరాజన్ కి అతని తండ్రి ఆ పని చేయలేదు అనిపిస్తుంది. అందుకని అతను ఎలాగైనా అతన్ని బయటికి తీసుకురావాలి అని ఆలోచిస్తూ ఉంటాడు. తన తండ్రిని బయటకు తీసుకురావడానికి అతనికి కొన్ని ఆధారాలు కావాలి. దానికోసం అతను బయలుదేరుతాడు. అయితే అతనికి ఎలాంటి సాక్ష్యాలు దొరుకుతాయంటే అది చూస్తుంటే మీ మతిపోతుంది. సాక్ష్యం వెతుకుతున్న సమయంలో అతనికి ఎన్నో రహస్యాలు తెలుస్తాయి. ఇవన్నీ కూడా చూస్తే మీ మతిపోతుంది. ఇక్కడ నేను ఈ మూవీ యొక్క బేసిక్ స్టోరీ మాత్రమే చెప్పాను. మొత్తం స్టోరీ చెప్తే మూవీ స్టోరీ మొత్తం రివీల్ అవుతుంది. దానివల్ల మీరు ఒక మంచి మూవీని చూడడం మానేస్తారు. అయితే ఈ మూవీ అసలు స్టోరీ నిజంగా మైండ్ బ్లాక్ చేస్తుంది. దాన్ని మీరు కేవలం దీన్ని IMDb రేటింగ్ తో ఒకసారి ఆలోచించవచ్చు. ఈ మూవీని మీరు యూట్యూబ్ లో చూడవచ్చు. నెంబర్ 6, ఈ మూవీ పేరు హెవెన్. ఇది 2022లో రిలీజ్ అయింది. ఈ మూవీ IMDb రేటింగ్ 6.8 గా ఉంది. ఈ మూవీలో మనం పీటర్ అనే ఒక పోలీస్ ఆఫీసర్ ని చూస్తాం. అతను ఒక మర్డర్ ని ఇన్వెస్టిగేషన్ చేయడానికి వస్తాడు. పీటర్ అక్కడికి వెళ్ళాక అతనికి మరో నలుగురు మరణించారు అని తెలుస్తుంది. అయితే పీటర్ వాళ్ళని చూడడానికి వెళ్తాడు. అక్కడ అతనికి ఒక షాక్ తగులుతుంది. ఆ నలుగురిలో ఒకడు అతని కొడుకు ఉంటాడు. అయితే పీటర్ కొడుకుని ఎవరు చంపారు, ఎందుకు చంపారు అనేది అతను తెలుసుకోవాలి అనుకుంటాడు. అయితే పీటర్ ఇది కనుక్కుంటాడా లేదా, తన కొడుకుని ఎవరు చంపారు, ఎందుకు చంపారు అనేటువంటి విషయాలు తెలుసుకోవడానికి మీరు ఈ మూవీని ఖచ్చితంగా చూడాలి. మీరు ఈ మూవీని చూడాలి అనుకుంటే దీన్ని జియో హాట్‌స్టార్ లో చూడవచ్చు. నెంబర్ 5, ఈ మూవీ పేరు కోల్డ్ కేస్. ఇది 2021లో వచ్చింది. ఇది ఒక హారర్ థ్రిల్లర్ మూవీ. ఈ మూవీకి IMDb రేటింగ్ 6.1 గా ఉంది. ఈ మూవీలో ACP సత్యజిత్ అనే ఒక పోలీస్ ఆఫీసర్ ఉంటారు. అతను ఒక కేసుని ఇన్వెస్టిగేషన్ చేయడానికి వస్తాడు. అయితే అతనికి ఒక డెడ్ బాడీ దొరుకుతుంది. అది చాలా రోజుల క్రితంది. అయితే ఆ డెడ్ బాడీ ఎవరిది, అక్కడ ఎవరు పూడ్చిపెట్టారు, అసలు ఏం జరిగింది అనేది మీరు ఈ మూవీలో చూస్తారు. మరోవైపు అదితి అనే ఒక అమ్మాయి ఉంటుంది. ఆమె తన కూతురితో ఒంటరిగా ఇంట్లో నివసిస్తూ ఉంటుంది. అయితే అక్కడ చాలా విచిత్రమైన సంఘటనలు జరుగుతూ ఉంటాయి. అయితే ఈ రెండు ఘటనలు కూడా ఇంటర్లింక్ అవుతాయి. ఇదంతా కూడా కేవలం 10 నిమిషాల స్టోరీ మాత్రమే చెప్పాను. ఈ మూవీ స్టోరీ చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది కాబట్టి దీన్ని మీరు అస్సలు మిస్ చేయకండి. ఈ మూవీని అమెజాన్ ప్రైమ్ లో మీరు చూడవచ్చు. నెంబర్ 4, ఈ మూవీ పేరు బ్లాక్అవుట్. ఇది 2024లో వచ్చింది. ఈ మూవీ IMDb రేటింగ్ 6.1 గా ఉంది. ఇది ఒక సస్పెన్స్ థ్రిల్లర్ మూవీ. ఈ మూవీలో మనం కొంతమంది దొంగలు దొంగతనం చేస్తూ పారిపోతూ ఉంటే చూస్తూ ఉంటాం.
ఇలాంటి సమయంలో లెనిన్ అనే వ్యక్తి ఒక యాక్సిడెంట్ ని చూస్తాడు. అయితే అక్కడ ఏం జరిగింది అనేది చూడడానికి వెళ్తాడు. అక్కడ 2 గుండా గ్యాంగ్లు చనిపోతారు. మరి వాళ్ళ డబ్బుని తను తీసుకొని తన లైఫ్ సెటిల్ అయిపోయింది అనుకుంటాడు. కానీ అతను అక్కడ ఇరుక్కుంటాడు. అయితే లెనిన్ కి వచ్చిన ప్రాబ్లం ఏంటి, దాని నుంచి అతను తప్పించుకుంటాడా లేదా అనేది మీరు ఈ మూవీలో చూడాలి. ఈ మూవీలో అదిరిపోయే ట్విస్ట్లు మరియు ట్రెండ్స్ ఉన్నాయి. మీరు ఎక్కడ కూడా బోర్ ఫీల్ అవ్వరు మరియు దీన్ని మీరు ఖచ్చితంగా చివరి వరకు చూస్తారు. అయితే ఈ మూవీ జియో హాట్‌స్టార్ లో ఉంది. నెంబర్ 3, ఈ మూవీ పేరు ద బాడీ. ఇది 2019లో రిలీజ్ అయింది. ఈ మూవీ IMDb రేటింగ్ 6.1 గా ఉంది. ఈ మూవీలో మనం అజయ్ అనే ఒక వ్యక్తిని చూస్తాం. అతని భార్య చాలా రహస్యరీతిలో చనిపోతుంది. అయితే ఆమె ఎలా చనిపోయింది అని తెలుసుకోవడానికి ఫారెన్సిక్ వాళ్ళు ఆ బాడీని పోస్ట్ మార్టం చేయడానికి తీసుకెళ్తారు. అయితే ఆ సమయంలో ఆ డెడ్ బాడీని ఎవరో కిడ్నాప్ చేస్తారు. అయితే అసలు ఆ బాడీ ఎలా తప్పిపోయింది అనేది తెలుసుకోవడానికి ఒక పోలీస్ ఆఫీసర్ అక్కడికి వస్తాడు మరియు ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ చేస్తాడు. అయితే అతనికి అసలు రహస్యం తెలుస్తుందా లేదా, అజయ్ భార్యని ఎవరు చంపారు, ఎందుకు చంపారు, ఆ బాడీని ఎందుకు కిడ్నాప్ చేశారు అనేది మీరు ఈ మూవీలో చూడాలి. మీకు ఈ మూవీలో చాలా వరకు సస్పెన్స్ మరియు థ్రిల్లర్ చూడడానికి లభిస్తుంది. దాని వల్ల మీరు ఈ మూవీని చివరి వరకు చూస్తారు. ఈ మూవీ యూట్యూబ్ లో ఉంది. నెంబర్ 2, కాళిదాస్. ఇది 2018లో రిలీజ్ అయిన మూవీ. ఇది ఒక మర్డర్ మిస్టరీ మూవీ. ఈ మూవీ IMDb రేటింగ్ 6.7 గా ఉంది. ఈ మూవీలో కాళిదాస్ అనే పోలీస్ ఆఫీసర్ స్టోరీని మనం చూస్తాం. అతను ఉంటున్న నగరంలో ఒకరి తర్వాత ఒకరు ఆత్మహత్య చేసుకుంటూ ఉంటారు. అలాంటి సమయంలో కాళిదాసుకి అనుమానం వస్తుంది మరియు ఈ కేసుని సీరియస్ గా తీసుకొని ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ చేస్తాడు. అయితే అతనికి ఇన్వెస్టిగేషన్ లో ఏం తెలుస్తుంది అంటే ఇవన్నీ కూడా ఆత్మహత్యలు కావు, ఎవరో విలన్ చంపుతున్నారు అనేది అతనికి తెలుస్తుంది. విలన్ ఎలా చంపుతున్నాడు అంటే చూసే వాళ్ళు ఖచ్చితంగా దీన్ని సూసైడ్ అనుకుంటారు. అయితే ఆ విలన్ ని వెతకడానికి కాళిదాస్ బయలుదేరతాడు. అయితే విలన్ ని అతను పట్టుకుంటాడా లేదా, విలన్ చాలా తెలివైన వాడు. మూవీ ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు మీరు ఎక్కడ కూడా బోర్ కొట్టనివ్వదు. అసలు విలన్ ఎవడు, ఎందుకు ఇలా చేస్తున్నాడు అనేది మీరు ఈ మూవీలో చూస్తారు. ఈ మూవీలో చాలా థ్రిల్లింగ్ పాయింట్స్ ఉన్నాయి కాబట్టి దీన్ని మీరు ఖచ్చితంగా చూడాలి. ఈ మూవీని మీరు అమెజాన్ ప్రైమ్ లో చూడవచ్చు. నెంబర్ 1, రన్ బేబీ రన్. ఇది 2023లో వచ్చింది. ఈ మూవీ IMDb రేటింగ్ 7.9 గా ఉంది. ఈ మూవీలో మనం సత్య అనే ఒక వ్యక్తి కథని చూస్తాం. అతను ఒక రోజు మెడికల్ స్టూడెంట్ ని హెల్ప్ చేయడానికి వెళ్తాడు. సత్య అక్కడికి వెళ్లి చూస్తే అతన్ని ఎవరో హత్య చేసి ఉంటారు. అయితే ఆ నింద సత్యపై వస్తుంది. ఇలాంటి సమయంలో సత్య తనని తాను నిరూపించుకోవాలి. కానీ అతను పోలీసుల నుంచి తప్పించుకుంటాడు. ఎక్కడికి వెళ్ళినా అతనికి నిరాశ ఎదురవుతుంది. ఎవిడెన్స్ అన్ని కూడా అతనికి విరుద్ధంగానే ఉంటాయి. ఇలాంటి సమయంలో సత్య అతని హత్య చేయలేదు అని ఎలా నిరూపించుకుంటాడు, అసలు ఆ మెడికల్ స్టూడెంట్ ని హత్య ఎవరు చేశారు, మరి ఎందుకు చేశారు, అసలు స్టోరీ ఏంటి అనేది మీరు ఈ మూవీలో చూడాలి. ఈ మూవీ చాలా థ్రిల్లింగ్ గా ఉంటుంది. దీన్ని మీరు ఖచ్చితంగా చూడాలి. ఈ మూవీని మీరు జియో హాట్‌స్టార్ లో చూడవచ్చు. అయితే ఇది ఫ్రెండ్స్ ఈ రోజుటి వీడియో. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి మరియు మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.